నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ నాటకీయ రాజకీయ పరిణామాల మధ్య కూడా నిజామాబాద్ జిల్లా సహకార సొసైటీ నూతన చైర్మన్ ఎన్నిక జరిగిందని చెప్పు. దాదాపు ఇక నిజామాబాద్ జిల్లా నూతన చైర్మన్ గా రమేష్ రెడ్డి ఎన్నికయ్యారు. దాదాపు ఈ నెల 21న పాత చైర్మన్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు డైరెక్టర్లు. ఈ నేపథ్యంలోనే నూతన చైర్మన్ గా రమేష్ రెడ్డి ఏకగ్రీయంగా 18 మంది డైరెక్టర్లు ఎన్నుకున్నట్లు కూడా తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. యూసీసీ జిల్లా అధ్యక్షుడు నూతనంగా ఇటాకేలకు ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రమేష్ రెడ్డిని కూడా ఈ రోజు ఎన్నుకున్నారు. మొత్తం 18 మంది కూడా డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరి ఇప్పుడు మనతో మాట్లాడడానికి రమేష్ రెడ్డి గారిని వెరగలిస్తుంది. చెప్పండి సార్, ఈ రోజు డిసిసి చైర్మన్ ఎన్నుకున్నారు, ఎలా అనిపిస్తుంది? మొత్తం ఎంతమంది సపోర్ట్ చేశారు ఇక్కడ? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్ర బ్యాంక్ సహకార బ్యాంక్ అధ్యక్షులు ఎన్నికైనందుకు, మరి ఈరోజు రైతులకు ఎక్కువ సేవ చేసే అవకాశం దొరికినందుకు మరి మా డైరెక్టర్లు కానీ, గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు కానీ, ఏనుగు రవీంద్ర రెడ్డి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. దీంతో పాటు ఎక్కువ రైతులకు ఇంకా ఎక్కువ సేవ చేస్తామని భావిస్తా ఉన్నాం. అంటే మొత్తం ఎందరు మంది డైరెక్టర్ పాల్గొన్నారు? ఎన్ని సెట్లు నామినేషన్ చేశారు? ఎలా ఉంది నామినేషన్? అది ఒకటే సెట్ అయింది, ఏకగ్రీవంగా జరిగింది. టోటల్గా 18 మంది డైరెక్టర్లు పార్టిసిపేట్ జరిగింది. నామినేషన్ సెట్ 4 సెట్లు వేయడం జరిగింది. దాంతో యునానిమస్గా చైర్మన్ ఎన్నిక జరిగింది. అంటే ఈరోజు చైర్మన్ ఎన్నుకోవడానికి ఎవరెవరు సహకరించారు, వాళ్ళకి ఎలా చూస్తున్నారు? ప్రత్యేకించి మా మొట్టమొదలు మా క్యాంపులో ఉన్న డైరెక్టర్లకు మొట్టమొదలు నాకు ధన్యవాదాలు. అట్లాగే మాకు అన్ని విధాలుగా వెన్నంట ఉండి మమ్మల్ని ముందు నడిపించినటువంటి గౌరవ శాసనసభ్యులు బోధన సభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి, అట్లాగే మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీంద్ర రెడ్డి గారికి ప్రత్యేకించి నా యొక్క ధన్యవాదాలు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ కానీ, భూపతి రెడ్డి గారు కానీ, మదన్ మోహన్ గారు కానీ, జుక్కల శాసనసభ్యులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఇంకా ముఖ్యంగా రైతుల విషయంలో కూడా ఎలాంటి చైర్మన్ ఎన్నుకున్నారు? రైతుల విషయంలో ఎలాంటి సంక్షేమానికి కృషి చేస్తారు ఏంటి? వాస్తవానికి రైతులకు కొంచెం ఇబ్బంది ఉన్నా అన్ని రకాలుగా వాళ్ళకు ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇంతకుముందు వారు చేశారు, వారికన్నా ఎక్కువ వాళ్ళకి సాయం చేసే ప్రయత్నం చేస్తాం. డిసిసి చైర్మన్గా రమేష్ రెడ్డిని కూడా ఎన్నుకోవడం జరిగింది. దీనిపై మాత్రం మాట్లాడికి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ గారు వీరు అడిగి మరి చెప్పండి. ఈ రోజు డిసిసి బ్యాంక్ అధ్యక్షుడిగా చైర్మన్గా కూడా రమేష్ రెడ్డిని ఎన్నుకున్నారు, ఎలా చూస్తున్నారు, వీరు ఎలా భావిస్తున్నది? నిజామాబాద్ సహకార బ్యాంక్ నిన్నటి వరకు దాని మీద ఏవైతే ప్రజలు అనుకుంటుండేరో రేపటి నుండి రైతాంగానికి ప్రజలకు నూతన అధ్యక్షుడి బాధ్యతలు రమేష్ రెడ్డి గారు స్వీకరించిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతాంగానికి సహకార రంగం ద్వారా ఏ ప్రయోజనాలు జరగాలో అవి జరుగుతాయని ఆశిస్తున్నాం. అంటే మీ పార్టీలో వచ్చిన తర్వాతనే తన చైర్మన్గా ఎన్నుకోవడం జరిగిందని చెప్పి అందుకోసం వార్తలు వినిపిస్తుంది, ఎలా చూస్తున్నది? అలా కాకుండా డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ఉన్న చైర్మన్ మీద అప్పుడు పెట్టారు, భాస్కర్ రెడ్డి గారి మీద. ఆ విశ్వాస తీర్మానం పెట్టింది మీ మీడియాలో, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో అనేక రకాలుగా అనేక కోణాలు వచ్చినాయి. కానీ మాకేముందంటే ఈరోజు ఆ డైరెక్టర్లు ఒక యునానిమస్గా ఐకమత్యంగా ఈరోజు ఆయనకు 18 మంది డైరెక్టర్లు సపోర్ట్ చేశారు. కాబట్టి రమేష్ రెడ్డి గారు ఈ వ్యవస్థను ముందుకు నడిపించడానికి ఛాయశక్తులా కృషి చేస్తారు. తప్పకుండా మా ప్రభుత్వం ఉందండి. మేము ఇలా జరుగుతున్న కార్యక్రమాలు ఏ విధంగా జరగాలో, ప్రజలకు రైతాంగానికి అందుబాటులో ఏ విధంగా ఉండాలో తీసుకొని పోతాం. ప్రధానంగా ఒకటి డిసిసి బ్యాంక్ అధ్యక్షుడు రమేష్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. దీనికి ఆమె ఎంతో సంతోషంగా ఉందని చెప్పి, ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, అలాగే మహేష్ కుమార్ గౌడ్, మిగతా ముఖ్య నాయకులు కూడా తమకు మద్దతు